ఈ రోజు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్కి వచ్చేసాను. నేను బోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్ చేయాలని. తక్కువ ప్రైస్లో ఉన్నాయి, డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్లోనే మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది వేసుకొని తర్వాత మిగతా కలెక్షన్ నాకు చూడాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ప్యాక్ చేసి బిల్ సంజనాకి ఇచ్చేసాయి. అయిపోయి. సో డైమండ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకైతే పిచ్చి డైమండ్స్ అంటే. సో అలాంటి డైమండ్ కలెక్షన్ ఇక్కడ చూస్తుంటే అన్ని ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. పెద్ద ప్లానింగే. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఏం ట్రై చేయాలి? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? Your beautiful smile, your beautiful face. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మేఘ్న. ఈ రోజు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్కి వచ్చేసాను. నేను బోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షాప్ చేయాలని. సో ఈ లొకేషన్ బేసిక్గా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. అండ్ ఈ పేరు తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రీసెంట్గా లాంచ్ అయినా సరే బాగా వినిపిస్తున్న పేరు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్. సో ఈ రోజు ఈ స్టోర్కి వచ్చాను, బోల్డ్ అండ్ కలెక్షన్ షాప్ చేయబోతున్నాను. అండ్ చూద్దాం అసలు ఏ కలెక్షన్ ఉంది. అత్యంత తక్కువ ప్రైజెస్లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయంట బోల్డ్ అంత కలెక్షన్. సో బెస్ట్ డైమండ్ జ్యువెలరీ చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయంట. సో లోపలికి వెళ్ళి చూద్దామా, రండి. సో రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో బోల్డ్ అంత కలెక్షన్ ఉంది. సో ఇప్పుడు కలెక్షన్ చూద్దాము. హాయ్, నమస్తే. సో థ్యాంక్ యూ ప్లెజర్. మీరు ఒక్కసారి ఇక్కడ కలెక్షన్ చెప్తారా? మేడం మనకి నోస్ పిన్ వచ్చి డైమండ్ లో 4500 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే, ఇక్కడ మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో ఇది మనకి చూడండి థింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ మేడం. ఓకే. ఇవి నోస్ పిన్స్ మేడం మనకి Okay. 4500 నుంచి Starting, ఉంటుంది. మనకి okay. లైట్ వెయిట్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. నైస్ నైస్. ఇక్కడ మనకి ఐజిఎస్ సర్టిఫికెట్ తో వస్తుంది నోస్ పిన్ తో సహా. ఓకే, ఇది మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ రింగ్స్ మేడం. ఇది మనకి 10,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. స్టార్టింగ్. ఓకే, బాగున్నాయి. లాకెట్స్ కూడా అట్లానే 15,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. ఇది లైట్ వెయిట్ జ్యువెలరీ. ఓ, లాకెట్స్ బాగున్నాయి. లాకెట్స్ ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి. మనకి తక్కువలో కూడా అవైలబుల్ ఉంటుంది మేడం. ఓకే. 20,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓ నైస్. పెండెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అవుట్ఫిట్ ఏదైనా వేసుకోవడానికి చాలా డీసెంట్గా క్లాసీగా ఉన్నాయి. అవును. రింగ్స్ కూడా అట్లానే ఉంటాయి మేడం. ఓకే, మనకి బ్లాక్ బీచ్ కలెక్షన్ కూడా అలానే లైట్ వెయిట్ లో దొరుకుతుంది. Okay. ఇక్కడ ఏంటంటే మనం 1 lakh పెట్టాలి. ఇక్కడ మనకి 50,000 నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. 50,000 నుంచి స్టార్టింగ్ అంట. చాలా బాగున్నాయి. విత్ సర్టిఫికేట్ తో వస్తుంది మనకి. ఓకే, కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవి అంటే 15,000 20,000 అట్లా ఉంటాయి. ఓకే. ఇయర్ టాప్స్ మేడం ఇది. ఓకే. అవును, డైలీ వేర్ కలెక్షన్ కి చాలా బాగుంటుంది. అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు కదా. మీకు నచ్చిన ప్యాటర్న్ ఉన్న మా దగ్గరికి వస్తే ఓకే. ఎన్ని డేస్ లెవెల్లో నేను చెప్తాను. నైస్, బాగున్నాయి కదా. ఎస్, తక్కువ ప్రైస్లో ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. తక్కువ ప్రైస్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ 4,500 స్టార్టింగ్ ఉంది. మన దగ్గర 4,500 డైమండ్ షార్ట్ ఉంటుంది విత్ సర్టిఫికేట్ వస్తుంది. ఓకే. నాకైతే ఒక్కొక్క కలెక్షన్ చూస్తుంటే మతిపోతుంది. ఎందుకంటే లైట్ వెయిట్ జ్యువెలరీలో ఉన్న ఆ బ్యూటీ వేరు కదా. సో అదే సెక్షన్కి వచ్చాను ఇప్పుడు. ఒక్కొక్క డిజైన్ చాలా మెస్మరైజింగ్గా కనిపిస్తుంది ఈ సెక్షన్ అంతా. ఒకసారి చూద్దాము కలెక్షన్ ఎలా ఉంది అండ్ ఏ డిజైన్స్ ఉన్నాయో చూద్దాము. ఒకసారి చెప్తారా అండి? మేడం ఇక్కడ వచ్చేసి మొత్తం నెక్ చైన్స్ మేడం. ఓకే. ఈ మొత్తం లైట్ వెయిట్ డిజైన్ లో ఉంటాయి మేడం. మొత్తం లైట్ వెయిట్ లో డిఫరెంట్ డిజైన్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ కానీ ఓకే. మనకి లైట్ ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్డ్ ఇది చూడండి మేడం. మొత్తం స్టోన్స్ అంటే సేమ్ కలర్ లోనే డిఫరెంట్ గా ఇది ఒక డిజైన్ టైప్ లో. లేదు మనకి మొత్తం ఇలా కాకుండా ఏదైనా యాడ్ కావాలనుకుంటే ఇది ఎమరాల్డ్ లో వచ్చేసి ఇది కొంచెం లైట్ వెయిట్ లో ఉంటుంది మేడం. ఇది కొంచెం హెవీ లుక్ లో ఉంటుంది. ఓకే, చూడండి చాలా బాగుంది. సో చూడండి, లైట్ వెయిట్ జ్యువెలరీ ఏ అవుట్ఫిట్ కైనా బాగుంటుంది. మంచి లాంగ్ ఫ్రాక్ వేసుకున్నా, శారీస్ వేసుకున్నా, పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ వేర్కి ఇంకా కొంచెం సింపుల్ డిజైన్స్ ఇంకా బాగుంటాయి. సో యా, ఈ డిజైన్స్ కూడా భలే ఉన్నాయి. ఇవి మనకు వచ్చేసి పెండెంట్ మేడం. పెండెంట్స్. ఓకే. పెండెంట్స్ సో మనకి నచ్చిన డిజైన్లో పెండెంట్స్ కూడా ఉన్నాయి. పెండెంట్ లో కూడా ఒకసారి డిజైన్ చూడండి. డిఫరెంట్ డిజైన్స్ లో ఉన్నాయి మేడం. ఓకే. సో బటర్ఫ్లై డిజైన్లో ఉన్నాయి,
అండ్ కింద ఫ్లవర్ కానివ్వండి డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి మేడం. ఓకే. సో మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్కటి యూనిక్ డిజైన్ లాగా ఉంది. ఇది చూస్తేనేమో డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ లా వచ్చింది, ఇది చూస్తే ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. సో అలా ప్రతి కలెక్షన్ చాలా యూనిక్గా కనిపిస్తుంది. సో నాకైతే చూస్తే వెంటనే ట్రై చేద్దామని అనిపిస్తుంది. ఏమంటే ట్రై చేద్దామంటే మేడం ఇక్కడ చైన్ చూడండి మేడం, చాలా లైట్ వెయిట్ డిజైన్ లో చాలా సింపుల్ గా. Okay. ఇక్కడ చూడండి మనకి సింగిల్ స్టోన్స్ యాడ్ అవుతూ మళ్ళీ Yeah. ఎక్కువ స్టోన్స్ లో అదే చూడడానికి అట్రాక్టివ్. అట్రాక్టివ్గా ఉంది. అవును, మళ్ళీ ఇక్కడ మనకి హ్యాంగింగ్ వచ్చేసింది అంటే మనము వేసుకోగానే హెవీ లుక్ వస్తుంది. అవును, చాలా సింపుల్ గా ఉన్నా కూడా వేసుకోగానే అట్రాక్టింగ్ గా హెవీ లుక్ Okay. వచ్చేసింది మేడం. ఇది చూడండి ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మేడం. ఓకే ఇది కూడా హ్యాంగింగ్ టైప్ లో ఉంటుంది మేడం. ఓకే, మనకు ఇది చూడండి నైస్. సో ఇక్కడ నెక్ పీస్ కి తగ్గట్టు దానికి మ్యాచింగ్ ఇయర్ అవును రింగ్స్ మేడం. వచ్చాయి. సేమ్ మనకి ఏంటంటే నెక్ పీస్ లో ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో దానికి రిలేటెడ్ గానే ఇయర్ రింగ్స్ వచ్చాయి. అంటే చూస్తుంటే మనకి ఏంటంటే హెవీ డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ అది లైట్ వెయిట్ ఉంది, సింపుల్ గా ఉంది, బట్ లుక్ మాత్రం హెవీగా ఉంది. నాకైతే భలే అనిపించింది. ఫింగర్ రింగ్ కూడా వచ్చింది కదా. ఓ నైస్. ఇది కూడా చాలా బాగుంది. అంటే సింపుల్ ఒక సెట్ అనుకోవాలి అది. అవును మేడం. సూపర్. అయితే మనం ఒక పని చేద్దాం. మల్టిపుల్ స్టోన్స్ తో చాలా సింపుల్ గా. ఓకే, చాలా బాగుంది. సో సింపుల్ డిజైన్ అంటే మనకి మామూలుగా ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది ఇలాంటివి జనరల్ ఐడియా? మనకి చైన్స్ వచ్చేసి 1 lakh ఉంటుంది మేడం స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి. ఓకే, రింగ్స్ అయితే మనకి 10,000 నుండి అలా స్టార్టింగ్ ఉంది మేడం. సూపర్. చాలా రీజనబుల్ ప్రైజెస్. నాకు చెప్పాలంటే చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. కానీ బయట మీరు చూస్తే చాలా చాలా యూనో జ్యువెలరీ స్టోర్స్లో కానీ డైమండ్ స్టోర్స్లో కానీ హై రేంజ్ ఆఫ్ ప్రైజెస్ ఉంటాయి. ఇది చాలా నార్మల్ ప్రైజెస్, డిజైన్స్ చూస్తే అడుగుతాయి. సో ఫస్ట్ అయితే ఇది వేసుకొని తర్వాత మిగతా కలెక్షన్ నాకు చూడాలనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్. అసలు ఏం సంబంధం లేకుండా ఎందుకు వచ్చింది సో జ్యువెలరీ అనగానే అమ్మాయిలందరూ ఫస్ట్ ఇట్లా యూఆర్ అబ్సెస్, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ యా, చాలా మందికి చూడగానే నేను కూడా ఇది వేసుకోవాలి అనే క్యూరియాసిటీ వస్తుంది. ఆడియన్స్ చాలా మందికి వచ్చింది. సో మీ అందరి తరఫు నేను వేసుకుంటాను. సో ఇది ఎంతండి? వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దిస్? ప్రైస్ అంటే మనకి ఇది 4,20,000 ఉంది మేడం. అంటే తీసేసుకోవచ్చు. అంటే మనకి ఇది ఎమరాల్డ్ స్టోన్, రియల్ స్టోన్స్ లో ఉంటుంది కదా మేడం, రియల్ డైమండ్స్ ఇవన్నీ. మళ్ళీ ప్యాక్ చేసి బిల్ సంజనాకి ఇచ్చేసారు. మళ్ళీ మనకి ఏంటంటే ఇది థర్డ్ పార్టీ అలా ఏముండదు మేడం, డైరెక్ట్ మైనింగ్ టు వస్తుంది. ఓకే, చాలా తక్కువ రేట్లో వస్తుంది. సూపర్. సో అయితే నేను ట్రై చేయండి. ఓకే మేడం, ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా సింపుల్ డైమండ్ జ్యువెలరీ ఎంత బాగుందో. నాకైతే భలే నచ్చింది. దీనికి మంచి అవుట్ఫిట్ ఒకటి అటాచ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్న అవుట్ఫిట్ లాగా. సో ఇది సింపుల్గా ఉంది కదా. సో సింపుల్ యూనో ట్రెడిషనల్ వేర్కి చాలా బాగుంటుంది, ఆర్ మేబీ ఆఫీస్ వేర్ ఆర్ పార్టీ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా భలే చిన్నగా ఉన్నాయి దీనికి సెట్ అయ్యేలాగా. అండ్ ఫింగర్ రింగ్ చూసారా, అన్నీ దీనికి మ్యాచ్ అయ్యే ప్యాటర్న్లో ఉన్నాయి. సో మనకి నచ్చినట్టుగా డిజైన్ వీళ్ళు కస్టమైజ్ చేస్తారు. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. బట్ చూడగానే నాకు ఇది బాగా నచ్చింది కాబట్టి ఇది వేసుకున్నా. సో ఇదే వేసుకొని మిగతా షాపింగ్ కూడా చేద్దాం. సో డైమండ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. నాకైతే పిచ్చి డైమండ్స్ అంటే. సో అలాంటి డైమండ్ కలెక్షన్ ఇక్కడ చూస్తుంటే అన్నీ ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. పెద్ద ప్లానింగే. సో అవేంటండి, అవి డైమండ్ కలెక్షనే కదా. ఓకే, సో అది కొంచెం హెవీ వచ్చింది కదా, ఆ సెంటర్ డిజైన్ వచ్చేసి గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. సో మిగతావన్నా మనం స్టోన్స్ ఎక్కువ వచ్చేసి గోల్డ్ అండ్ రూబీస్ ఎంబ్రాయిడ్ కూడా ఓకే అవి వచ్చేసి ఓన్లీ గోల్డ్ అండ్ అందులో కూడా రూబీస్ అని ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అందులో. ఓకే ఇవైతేనేమో స్టోన్స్. ఓకే ఓకే ఫైన్. సో ఇట్ సైడ్ కూడా చూస్తే బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి, అంటే చాకర్ టైప్ డిజైన్ ఉంది అక్కడంతా. అండ్ అక్కడ కూడా చాలా డైమండ్ జ్యువెలరీ ఉంది. వావ్, ఇందులో మనం ఏం ట్రై చేయాలనేది ఇప్పుడు డిసైడ్ అవ్వడం చాలా చాలా కష్టం. సో దానికి సూట్ అయ్యి ఇయర్ రింగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, అండ్ యూనో మొత్తం సెట్ అంతా ఇక్కడ వాళ్ళు కస్టమైజ్ చేసి ఉంచారు. సో వీటిలో ఏదో ఒకటి మనం ట్రై చేసే తీరాలి.
ట్రై చేద్దాం. ఆ సెంటర్ దివరా ఎమరాల్డ్స్తో ఉంది కదా, యా ఆ చాక్లెట్ డిజైన్ ట్రై చేద్దాం. అద్దరిపోయింది కదా అసలు. ఎమరాల్డ్స్ అన్ని కాంబినేషన్లో వస్తే చాలా బాగుంటుంది. అండ్ అటు నా నెయిల్ పాలిష్ కూడా మ్యాచ్ అయింది కలర్తో. సో కాబట్టి డ్రెస్కి కూడా మ్యాచ్ డ్రెస్ కూడా మ్యాచ్ అయింది కదా. సో ట్రై చేద్దాం కంపల్సరీ. సో ఎమరల్డ్స్ కానీ రూబీస్ కానీ ఆర్ ప్లెయిన్ డిజైన్స్ కానీ వాళ్ళకి కస్టమైజ్ చేయడం చాలా చాలా ఈజీ జాబ్ అనమాట. సపోజ్ మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కూడా వీళ్ళు కస్టమైజ్ యువర్ ఫేవరెట్ కలెక్షన్. సో దీనికి సూట్ అయ్యే సెట్ నాకు ఒకసారి కస్టమైజ్ చేసి ఇస్తారా? ట్రై చేస్తాను. ఏ టాప్స్ అండి? యా. సో బేసిక్గా నాకు ఇది నచ్చిందని చెప్పాను కదా. సో నా డ్రెస్కి మ్యాచ్ అయ్యి ఇంకో 2 డిజైన్స్ తీసుకుని వచ్చారు. సో ఇవి కూడా బాగుంటాయని. బట్ ఇక్కడ చూస్తుంటే డిజైన్ అయితే ఇది చాలా చాలా బాగుంది, యూనిక్గా ఉంది. ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది. బట్ ఏంటంటే 2 చైన్స్ అటాచ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇట్స్ సింగిల్ పీస్. బట్ చూస్తుంటే నాకు ఏం వెయిట్ తెలియట్లేదు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత లైట్ వెయిట్ నిజంగా డైమండ్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అబ్బా. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. అండ్ ఈవెన్ దిస్ వన్ ఇదైతే అదిరిపోయింది, మామూలుగా లేదు. బట్ ఐ థింక్ ఇది ఎమరాల్డ్ కాదు, బట్ స్టిల్ ఈ స్టోన్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది చూస్తుంటే నాకు ఒక మంచి లాంగ్ ఫ్రాక్ గౌన్ గుర్తొస్తుంది. సో అలాంటి వాటికి వేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అందరు ఐస్ మన మీద ఉంటుంది, ఫుల్ దిష్టి తగులుతుంది మనకి, అలా ఉంటుంది వేసుకుంటే. సో ఇప్పుడు ఈ మూడిట్లో మనం ఏం ట్రై చేయాలి? అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇది ట్రై చేద్దాము. ఇయర్ టాప్స్ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇది ట్రై చేసి ఈ సెట్ మన మీద ఎలా సెట్ అవుద్దో చూద్దాం. Your beautiful smile, your beautiful face. వెరైటీ ఆఫ్ బ్రేస్లెట్స్ కనిపిస్తున్నాయి నాకు. చూడ్డానికి అయితే బ్రేస్లెట్స్ చాలా ఉన్నాయి, బట్ యాక్చువల్లీ ఇవి క్రిస్టల్స్ నాకు తెలిసినంత వరకు. ఓకే, కొన్ని నాకు తెలిసి గెస్ట్ చేస్తాను. టైగర్ ఐ అండ్ క్లియర్ క్వార్ట్స్ అండ్ ఇది క్లియర్ క్వార్ట్స్, రోజ్ క్వార్ట్స్, సిట్రిన్. ట్రై చేస్తున్నాను మిగతా కూడా. టర్కాయిస్. ఎస్, చాలా వరకు నాకు తెలిసిన పేర్లు చెప్పాను, కరెక్టే కదా? ఓకే. సో ఇవి కూడా అంతేనా అండి? అంటే మనకి ఏది బెటర్ అయితే అలా సజెస్ట్ చేస్తారు, లేకపోతే ఎలా? అంటే ఇది అయితే నార్మల్గా మేడం, అవునా? ఏది ఇష్టం అయితే అలా తీసుకోవడం అంతే. అవునా? ఓకే. అంటే దీనికి ఏమైనా పర్పస్ ఉంటుందా ఒక్కొక్క క్రిస్టల్కి ఏమైనా? దీనికి పర్పస్ అంటే ఏం లేదు మేడం. ఓకే, మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా బోల్డ్ అన్ని. మల్టీ కలర్ లో కావాలన్నా లేదు సింగిల్ లో కావాలన్నా డిఫరెంట్. ఓకే, కొంచెం మల్టీగా. సూపర్. ఓకే. సో మీకు ఎంత క్రియేటివ్గా వేసుకోవాలి అని అనిపిస్తే అన్ని వెరైటీస్ తీసుకెళ్ళచ్చు అనమాట. నాకైతే ఇది బాగా నచ్చింది. లాడ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కదా, నైస్. సో జెమ్ స్టోన్స్లో, క్రిస్టల్స్లో, స్టోన్స్లో బోల్డ్ అని వెరైటీస్ ఈ సెక్షన్లో ఉన్నాయి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం. ఏమిటమ్మా? చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని కలవడం. జెమ్స్ అండ్ డైమండ్స్కి రావడం, మిమ్మల్ని కలవడం సూపర్ హ్యాపీగా ఉంది. సో మీకు గుర్తుంటే సార్, లాంగ్ బ్యాక్ ఒకసారి మిమ్మల్ని కలిసాను నేను వచ్చి. అప్పటికి నాకు తెలిసి స్టోర్ కూడా లాంచ్ అవ్వలేదు అనుకుంటా. ఇది లేదు, లాంచ్ ఇది అవ్వలేదు. లాంచ్ అవ్వలేదు. ఇది రీసెంట్గా, ఇది కొత్తది. ఓకే, ఓకే సార్. మా ఆడియన్స్కి చెప్పండి సార్ రుద్రా జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అంటే ముఖ్య ఉద్దేశం నన్ను రుద్రాక్షలో చూస్తుంటారు సార్. కాబట్టి 33 సంవత్సరాలు అందులో ఉన్నాను. ఈ జెమ్స్లోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, ఇందులో ఏదో వ్యాపారం చేసి ఏదో చేసేద్దామని కాదు, నేను ముఖ్యంగా సర్వీస్ సెక్టర్లో ఉన్నాను కాబట్టి అదే మెయిన్ చూస్తాము. ఇది వచ్చినప్పుడు ఇంతకాలం ఒక మంచి పేరు ఏదో ఉంది ఇప్పటిదాకా అనుకుంటున్నాం మేము, సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని టీవీ ఛానల్లో చూస్తుంటారు. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, జెమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. అదేమిటి, అసలు వాళ్ళ చేతికున్న రత్నం అది వాళ్ళకి అవసరమైంది వాళ్ళు పెట్టుకుంటున్నారా, లేకపోతే వ్యాపారస్తుడు కానీ అడ్వైస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళకి లాభం వచ్చేది వీళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, చాలామందికి తెలియదు ఇది. ఒకవేళ మనకి అవసరమైందే వాళ్ళు అడ్వైస్ చేశారో, లేకపోతే అవసరమైందో మనతో కొనిపించారో, ఒకవేళ నిజమైందే మనం పెట్టుకుంటే ఇది అసలైందేనా. మనం ఒకటి మనకు సంబంధించింది పెట్టుకుంటున్నామా, రెండోది మనం తీసుకున్నది సరైనదేనా.
సరైనది అయితే మూడో ప్రశ్న ఏమిటంటే ఈ పెట్టుకున్న రత్నం మనం చెల్లించిన డబ్బు దానికి సరిపడేది చెల్లిస్తున్నామా, లేకపోతే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారా? ఇది చాలా ముఖ్యం. సో అది తెలియజేయడం కోసం ఇక్కడ ఒక వ్యవస్థ డెవలప్ చేశాం. అది ఎవరికి వాళ్ళు తెలుసుకోవడానికి. అలాగే డైమండ్స్లో కూడా డైరెక్ట్గా మైన్ నుంచి మార్కెట్కి వచ్చే వ్యవస్థ ఒకటి ఇండియాలో ఉంది. వాళ్ళతో టైఅప్ అయ్యి రాముల వారికి నగలు కూడా వాళ్ళే చేశారు నగలు. సో వాళ్ళతో ఇండియాలో పెద్ద కంపెనీ, దాదాపు 150కి పైకి వాళ్ళకి నార్త్ ఇండియాలో అవుట్లెట్స్ ఉన్నాయి, సౌత్ ఇండియాలో ఇదే ఫస్ట్ మనతోనే టైఅప్. ఎస్వి డైమండ్స్ అని వాళ్ళు ఇదే ఫస్ట్ వాళ్ళు మనతో టైఅప్. సో అందుకనే బాగుంటుంది, మార్కెట్ కాంపిటేటివ్ ఒక ప్రైస్ ఇవ్వగలుగుతాం ఈ కాంపిటీషన్లో. జనరల్ మార్కెట్ కంటే దాదాపు 20% లెస్లో ఉండే డైమండ్స్ ఇక్కడ డైమండ్ ఉంటుంది అని జెమ్స్ కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతాం అనే ఒక నమ్మకంతో. ఇంకొకటి ఏమిటంటే ఇందులో ఈ జ్యువెలరీలో మేజర్ పార్ట్ రెంటల్ పార్ట్, స్టోర్ రెంటలే మెయిన్ ఇక్కడ. అందులో జూబ్లీస్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కాంపిటేటివ్ ప్రైస్ ఇవ్వడానికి ఒక రీజన్ ఏమిటంటే బిల్డింగ్ కూడా మనదే, ఓన్ బిల్డింగ్. సో కాబట్టి అందుకనే కింద ఎవరికైనా అదికిచ్చినా పర్వాలేదు, 3rd ఫ్లోర్లో ఉన్నాం, ప్రైస్ రెడ్యూస్ చేయడానికి. ఓన్ బిల్డింగు, రెంట్ గురించి కాదు, ముందు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా అనేక ఆలోచనలతో ఏమి బెస్ట్ ఏమి ఇవ్వగలం అనేది 100%. ఇప్పుడు ఇవాళ మనం ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఓ నెక్లెస్ సెట్ ఇష్టపడి కొనుక్కున్నావు, కొంతకాలం అయిన తర్వాత ఇష్టాలు మారిపోవచ్చు, రియాలిటీస్ చేంజ్ అవుతాయి. సో ఇంకో రకం తీసుకుంటే బాగుంది అనిపించవచ్చు. సో దానికి కూడా సంవత్సరం తర్వాత తీసుకున్న అది పూర్తిగా వెనక్కి తీసేసుకొని జస్ట్ ఒక నామినల్ అమౌంట్ 5 to 10% వేరియేషన్లో కొత్త సెట్ ఇచ్చేస్తారు. సో అదొకటి మెయిన్ ఇక్కడ. అంటే ఇవాళ ఉన్న ఆలోచన రేపు ఉండదు కదా, టేస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. అలా చేస్తే బాగుంటుంది. ఇలా కొన్ని ఆకర్షణీయంగా ఉపయోగపడేవి, ఆకర్షణీయంతో పాటు వాళ్ళకి ఉపయోగపడేది మన దగ్గరికి వచ్చినందుకు మంచి జరిగింది అని ఒక దీంతో బాగుంది, మనం తీసుకున్న ప్యాకేజ్ బాగుంది, మంచి స్కీమ్లో తీసుకున్నాం, మంచి డైమండ్ జ్యువెలరీ తీసుకున్నాం, లేకపోతే మంచి రత్నాన్ని మనం తీసుకున్నాం అని చెప్పి. సో చాలామంది అనుకుంటారు రుద్రాక్షలు కదా అయింది జెమ్స్. ఇప్పుడు నేను రుద్రాక్షల్లో దిగినప్పుడు కూడానమ్మా చాలామందికి తెలుసు, నేను అది రీసెర్చ్ పీరియడ్లో హిమాలయాస్లో కూర్చొని నేను ఒక పుస్తకం రాశాను ప్రాక్టికల్గా అక్కడ. అప్పుడు అక్కడ వాళ్ళతో మమేకమయ్యి రుద్రాక్షలు మానవ సంబంధం అనే పుస్తకం. అది ఇప్పుడు భారతీయ భాషల్లో ఇంచుమించుగా అన్నిట్లో అనువదించబడింది. ఆ పుస్తకం రాసి నేను అది మార్కెట్లోకి వచ్చిన తర్వాత నేను రుద్రాక్షల్లోకి వచ్చాను, డైరెక్ట్గా రాలేదు. అలాగే ఇప్పుడు దీంట్లోకి వచ్చినప్పుడు కూడా నేనేమి డైరెక్ట్గా రాలేదు, అనుభవం లేకుండా ఏం రాలేదు. అయితే ఒకటి పెద్ద యోధుడిని చెప్పను కానీ, ఇప్పుడు నువ్వు అడిగామనుకోమ్మా, నీకు సంబంధించిన రత్నం తెలియజేయడానికి ఖచ్చితంగా నా అనుభవం సరిపోతుంది. గొప్ప యోధుడిని అని చెప్పను కానీ నీకు ఖచ్చితమైన రత్నాన్ని అయితే అడ్వైస్ చేయగలను, అందులో సందేహం లేదు. సార్ చాలా మంది సెలబ్రిటీస్ చాలా మంది మీ వరకు వచ్చారు అండ్ రుద్రాక్షలు కానీ వాళ్ళకి ఏదైతే తగిన జెమ్ స్టోన్ కానీ ఏదైనా తీసుకుని వెళ్ళి పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, మీరు నాకేం సజెస్ట్ చేస్తారు, మీరు నాకు ఏది ఇస్తున్నారు చెప్పండి. సెలబ్రిటీస్ అంటేనమ్మా బీజీలో చూస్తే టీవీలో కనిపిస్తుంటాయి వెనక పెద్ద సెలబ్రిటీస్, కానీ నేను కామన్ మ్యాన్ అయినా ఒక సెలబ్రిటీ అయినా ఒకే విధంగా ట్రీట్ చేస్తాను. నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను, కన్సల్టేషన్ నాకు ఉండదు. సో నేను ఉన్నప్పుడు వస్తే చూస్తారు, కానీ నాకు వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు వాళ్ళ స్థాయి నాకు సంబంధం లేదు. సో ఎవరినైనా మామూలుగానే చూస్తారు. విషయం వచ్చింది కాబట్టి సెలబ్రిటీస్ అంటే నమ్మకాలు ఎక్కువ ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ ఉంటాయి. నా దగ్గరికి ఇంచుమించుగా పేర్లు తీసుకోక్కర్లేదు కానీ సుదీర్ఘ ప్రస్థానం నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు వీళ్ళని లేదు, పేర్లు తీసుకోక్కర్లా. నమ్మకం లేని వాళ్ళు ఎవరన్నా అంటే క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ రారేమో కానీ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఇస్లాంలో కూడా వస్తారు, క్రిస్టియానిటీలో కూడా వస్తారు. హిందూయిజంలో మాత్రం అంటే ఎప్పటి నుంచో ఉన్నాను కదా, పర్టికులర్గా నా దగ్గర రావడానికి రీజన్ కూడా ఏముంటుందంటే సీనియర్ కదా, ఆయన దగ్గరికి వెళ్దాం. ఎప్పటి నుంచో పెద్ద అవధ వృక్షం లాంటి వాడిని కాబట్టి అంతకుమించి నంబర్ నాకు తెలియదు. కానీ నా పని నేను చేసుకుంటూ వెళ్తా, రావాల్సినవి ఏమైనా ఉంటే అవి వస్తూ ఉంటాయి. నేను నా పని నేను చేసుకుంటాను. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇస్తాడు. తాపీ పని చేసేవాళ్ళకి తాపీ పని, నాకు ఈ పని ఇచ్చాడు, నేను ఈ పని అలాగే చేస్తాను అంతే. అంతేగాని నాకు ఈ పని తప్ప ఇంకోటి రాదు. మీ పెద్ద గొప్ప అని నేను అనుకోక్కర్లేదు, కానీ నాకు వచ్చిన పని ఇదే.
నీకో పని వచ్చు నాకో పని వచ్చు అంటే భగవంతుడు నీకో పని ఇచ్చాడు నాకో పని ఇచ్చాడు. నీ పని నువ్వు చేస్తావు, నా పని నేను చేస్తాను. నా పనిలో ఏంటంటే ఖచ్చితంగా వేరే ఆలోచన లేకుండా అందరూ ఎలా చేస్తారు, ఇది ఒక తపస్సులాగా చేశాము. ఇప్పుడు ఈ ఈ ఈ- ఇంత ఏజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని డివైట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే అద్దాల మేడలో ఉన్నాం, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు, తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉన్నా ఈ వేలు చూపిస్తుంటాయి. ఎందుకంటే పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. సో నా చేతితో ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారని గర్వంగా చెప్తాను. తప్పకుండా అమ్మ, తప్పకుండా నేను ఇస్తాను నీకు రుద్రాక్ష. ఆ రుద్రాక్ష వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి, నో డౌట్. మనోవాంఛాపల సిద్ధిరస్తు తదాస్తు. ఓం నమః శివాయ. రైట్. సో చూసారు కదా, రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్లో నేనైతే సూపర్ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే జ్యువెలరీ అదిరిపోయింది, కలెక్షన్ చాలా బాగుంది, ప్రైజెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో మీరు వ్లాగ్ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది కదా, ఎక్కడుంది రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్, మేము కూడా వస్తాము, విజిట్ చేస్తాము, బోల్డ్ ఎంత షాపింగ్ చేస్తాము అని. ఎస్, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది లొకేషన్. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, విజిట్ చేయండి అండ్ బోల్డ్ అంతా షాప్ చేయండి. అండ్ గోల్డ్, జెమ్స్, డైమండ్స్ ఇవి ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి కంపల్సరీగా రండి, మీ లైఫ్ టర్న్ అవుతుంది. సూపర్ డూపర్ స్టోన్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తారు సార్. సో తప్పకుండా వచ్చేసేయండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సీ యూ, బాయ్.